డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద ఈ రోజున ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. ఈ కేసుని సిబిఐ కోర్టు కొట్టేస్తూ అరవింద్ కేజ్రీవాల్కి కానీ, మనీష్ సిసోడియాకి కానీ, కల్వకుంట్ల కవిత ఇంకా దాదాపుగా 20 మందిని అందులోంచి డిశ్చార్జ్ చేస్తూ వాళ్ళందరికీ పెద్ద ఊరట కలిగించింది. ఇందులో సిబిఐ సరైన సాక్ష్యాధారాలను చూపించలేకపోయింది అనే కారణానికి సిబిఐ కోర్టు కొట్టేస్తే ఇప్పుడు మరి వాళ్ళు పై కోర్టులకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. అంటే ఈ ఢిల్లీలో జరిగిన ఈ లిక్కర్ స్కాము ఏదైతే ఆరోపించబడుతుందో అది మొత్తం బుస్సేనా? నిజంగా అరవింద్ కేజ్రీవాల్ కానీ, లేకపోతే మనీష్ సిసోడియాను, కవిత ఇలాంటి వాళ్ళు ఎటువంటి స్కాము చేయలేదా? మరి ఇందులో మరి శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా ఎందుకు మారాడు? సిబిఐ సరైన ఆధారాలని ఎందుకు చూపించలేకపోయింది? లేకపోతే ఈ రాజకీయ చదరంగంలో ఇలాగా సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఒక పంజరంలో చిరకలాగా అధికారంలో ఉన్న వాళ్ళకి కొమ్ము కాస్తూ ఎలాంటి పనులు చేస్తూ తర్వాత ఏమీ చేయలేని పరిస్థితుల్లో వదిలేస్తూ ఉన్నారా? లేదు కేజ్రీవాల్ తోటి బీజేపీకి ఏమైనా అండర్స్టాండింగ్ కుదిరిపోయిందా అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజున ఢిల్లీలో సిబిఐ కోర్టు ఈ లిక్కర్ స్కామ్లో సరైన ఆధారాలు ఏవి సాక్ష్యాలు ఆధారాలు చూపించిన కారణానికి ఈ కేసును కొట్టేయడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్కి, మనీష్ సిసోడియాకి, కవితకి, కవిత ఆడిటర్కి, ఇంకా చాలామందికి ఇందులో ఊరట కూడా లభించింది. ఎందుకని ఇలా జరిగింది అనేది ఇప్పుడు ఆశ్చర్యపోవటం ప్రజల వంతైంది. గతంలో అసలు విపరీతమైన స్కామ్ జరిగిపోయిందని కేజ్రీవాల్ని, సిసోడియాని, కవితని అందరినీ జైల్లో పెట్టారు. ఎన్నికల సమయంలో ఏదో రకంగా ఆయన బయటకు రావటం, ఆ తర్వాత సుప్రీంకోర్టు కలగజేసుకోవటం మూలాన వాళ్ళకి బెయిల్ రావటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. కానీ తీరా చూస్తే కేసులో పసే లేకుండా పోయింది అన్నట్టుగా తయారై కూర్చుంది ఈ రోజున. అంటే కేవలం ఎన్నికల కోసమే ఇలాంటి ఒక స్టంట్ని బీజేపీ చేసిందా అనే అనుమానాలు గతం నుంచే ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఇక్కడ లోకల్గా ఉన్న పార్టీస్ని, ప్రాంతీయ పార్టీలని దెబ్బ కొట్టడానికి ఇదే పందాన్ని ఎన్నుకుంటారు బీజేపీ వాళ్ళు అనేది. దాన్నే జగన్మోహన్ రెడ్డి కూడా అడాప్ట్ చేసుకుని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించాడు అనే ఒక వార్త కూడా గతంలో ఒక పుకారు కూడా నడిచింది. ఇక చాలా రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కాకపోతే ఇందులో జరగాల్సింది మొత్తం జరిగిపోయింది. ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కొట్టుకొని కేజ్రీవాల్ని పక్కన పెట్టేశారు. దీంతో పాటుగా ఇప్పుడు ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా ఆపు పరిస్థితి అంతంత మాత్రంగా తయారై కూర్చుంది. ఈ సమయంలో ఇప్పుడు సిబిఐ కోర్టులో ఎటువంటి సాక్ష్యాధారాలు సరిగా లేని కారణానికి ఈ కేసును కొట్టేశారు. మరి ఇందులో సాక్ష్యాలు ఆధారాలు ఎందుకని లేవు? సిబిఐ ఎందుకని సమర్పించలేకపోయింది? యాక్చువల్గా ఇందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శరత్ చంద్రారెడ్డి కూడా ఉన్నాడు. ఇప్పుడు ఏదో సౌత్ రీజియన్కి సంబంధించిన వాళ్ళలో ఈ కవిత, లేకపోతే మాగుంట వారి అబ్బాయి, ఇలా కొంతమంది దీంట్లో శరత్ చంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఆయన అప్రూవర్గా కూడా మారాడు. అప్రూవర్గా మారిన తర్వాత కూడా మరి ఇందులో సాక్ష్యాలు ఆధారాలు ఎందుకని రాలేదు? ఒకవేళ ఇదే కనుక ఇలాగైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరొక రకంగా ఇక్కడ కూడా ఒక లిక్కర్ స్కామ్ జరిగింది. 3,200 కోట్ల రూపాయల స్కామ్ని ఇక్కడ కూడా ఆరోపించడం, సిట్టు చాలామందిని అరెస్ట్ చేయటం, అందులో మరి ఈ రోజునే అవినాష్ రెడ్డిని కూడా, ముప్పిడి అవినాష్ రెడ్డి కూడా లొంగిపోయి అయితే ఆయన కూడా రిమాండ్కి పంపించారు. ఢిల్లీలో ఉన్న లిక్కర్ స్కామ్ పరిస్థితి ఎలా ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఇంకెలా ఉంటుందో అనే ఒక అనుమానం అయితే ఆంధ్ర ప్రజల్లో ఉంది. ఎందుకంటే యాక్చువల్గా రెండిటికి చాలా దగ్గర సాపత్యం కూడా ఉంది. లిక్కర్ స్కామ్లో మొట్టమొదటిగా ఢిల్లీలో ఆరోపించబడిన ఈ స్కామ్లో కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా కానీ మద్యం విధానాన్ని మార్చటం ద్వారా ఇందులో కొన్ని ముడుపులు తీసుకోవటానికి ఆస్కారం కలిగే విధంగా విధానాన్ని మార్చారు అనేది కనపడతా ఉంటే, సేమ్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మద్యం విధానం మార్చటంతో అసలైన తంతంతా మొదలైంది. ఢిల్లీలో అయితే ప్రైవేటు షాపులకి ఆస్కారం కల్పిస్తూ మద్యం విధానం మారిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు మొత్తం తీసేసి ప్రభుత్వమే లిక్కర్ షాపులు నడిపే విధంగా మార్చారు. ఇక్కడ కంపెనీల దగ్గర నుంచి ముడుపులు అన్నట్టుగానే అక్కడ కూడా కంపెనీల దగ్గర నుంచి ముడుపులు అని. ఇందులో సౌత్ రీజియన్ అని, ఇందులో ఇక మరి కోడ్ భాషలో 2 కేజీల నెయ్యి, 10 కేజీల నెయ్యి, ఇక ఈ కోట్లు మొత్తాన్ని నెయ్యిలో కేజీల రూపంలో మాట్లాడుకున్నారు వీళ్ళని, చాటింగుల రూపంలోనూ. ఈడీ మరి కొంత ఆస్తుల్ని జప్తు చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం కావచ్చు,
యాక్చువల్గా ఈడీ కేసు పెడితే ఇప్పుడు ఏదైనా ఆధారాలు చూపించాల్సిన అవసరం మరి ఈ వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే ఆరోపింపబడుతున్నారో మా మీద ఇప్పుడు ఈడీ పెట్టిన దాంట్లో మేము క్లీన్గానే ఉన్నాము అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఆ నిందితులకు ఉంటుంది. మరి ఇక్కడ సిబిఐ మరి దీన్ని ఎందుకని వీళ్ళ మీద పెట్టిన కేసులో సాక్ష్యాలు ఆధారాలు చూపలేకపోయింది? ఆ డబ్బు మనీ ట్రయల్ కింద ఈడీ కూడా ఎంటర్ అయ్యి కేసుకు పెడితే ఆ మనీ ట్రయల్ని మరి ఈడీ ప్రూవ్ చేయలేకపోయింది, సిబిఐ సాక్ష్యాధారాలు ఇవ్వలేకపోయింది. ఇలాంటి కేసుల్లో ఇప్పుడు కవిత నేను కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చాను అని, గతంలో అయితే కవితకు బెయిల్ వచ్చిన సమయంలోనే మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి లొంగిపోవటం మూలానే బెయిల్ వచ్చిందని ఒక ఆరోపణ కూడా వచ్చింది. దాని మీదట బీఆర్ఎస్కి బీజేపీకి ఉన్న అనుబంధం కూడా మరి అప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో చూసాం. ఎందుకంటే ఒక్క సీటు కూడా బీఆర్ఎస్కి రాకుండా బీజేపీ 8 సీట్లు కొట్టింది. కానీ అసెంబ్లీలో కానీ మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కానీ బీజేపీ అసలు ఏం ప్రభావం చూపించలేకపోయింది. కొద్దో గొప్ప బీఆర్ఎస్ పార్టీ అటు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కానీ వాళ్ళు ఎక్కువగా కాంగ్రెస్ తర్వాత అత్యధికంగా సీట్లు సాధించింది వాళ్లే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కవిత బెయిల్ కోసం వీళ్ళు రాజీ పడిపోయి పార్లమెంట్ సీట్లు 8ని దారాదత్తం చేశారు అనేది ఒకటి కనపడుతుంది. అంటే ఇక్కడ వాళ్ళ మధ్య జరిగిన అండర్స్టాండింగ్, కేజ్రీవాల్కి బీజేపీకో, మనీష్ సిసోడియాకి బీజేపీకో అండర్స్టాండింగ్ ఉన్నా లేకపోయినా మరి కవిత లాంటి వాళ్ళ కోసం కొంత అండర్స్టాండింగ్ జరిగిందని, మిగతా వాళ్ళు కూడా బీజేపీతో అండర్స్టాండ్ అవటం మూలానే శరత్ చంద్రారెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా ఇందులో మరి అప్రూవర్స్గా మారారు అనే విషయం కూడా కొంత ప్రచారం నడిస్తే, ఇప్పుడు బీజేపీ వదిలేయటం మూలానే జరగాల్సిందంతా జరిగిపోయింది, ఢిల్లీ పీఠాన్ని మనం ఆక్రమించేశాం కాబట్టి ఇక ఇందులో ఎక్కువగా లోతునికి వెళ్ళిపోయి వాళ్ళని ఏదో ఒకటి గెలుగుతూ ఉంటే వాళ్ళు కూడా మనది కూడా కొంత తీసి బయటకు చూపించే కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మరి ఇక దాన్ని వదిలేయదలుచుకుని బీజేపీ ఇదిగో ఇక సిబిఐ ద్వారా ఎటువంటి సాక్ష్యాధారాలను సమర్పించకుండా ఆపివేయటం మూలాన్ని ఇది జరిగింది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. అంటే ఇక కేవలం రాజకీయం కోసం మాత్రమే కేసులు పెట్టడం, దాంట్లో వాళ్ళకి కావాల్సిన లబ్ధి చేకూరిన తర్వాత, వాళ్ళు అనుకున్న పని జరిగిన తర్వాత ఆ కేసుని తప్పుదోవ పట్టించేయటం జరుగుద్ది. మరి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అనే దాని దగ్గరకు వస్తే కనుక, ఇక్కడ అంతిమ లబ్ధిదారు అని జగన్మోహన్ రెడ్డి పేరే ఎక్కువగా వినపడుతోంది. కానీ ఆయన జోలికి ఏం వెళ్ళడం లేదు. కేవలం ఆయన దాకా ఈ మనీ మొత్తాన్ని రూటింగ్ చేసి నెలకి 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలు అందజేశారని చెబుతున్న మరి మిథున్ రెడ్డిని కావచ్చు, లేకపోతే రాజకేశ్ రెడ్డిని కావచ్చు, ఇలాంటి వాళ్ళని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని కానీ అరెస్ట్ చేశారు. కానీ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి మళ్ళీ అండర్స్టాండింగ్ కుదిరిందేమో అని అనుమానం వస్తే, ఈ కేసు కూడా ఢిల్లీ లిక్కర్ కేసు లాగా ఉత్తుత్తి బుస్సే అని అనేస్తారా అనే అనుమానాలు అయితే ప్రబలంగా వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్ అయితే ఇందులోంచి సాగు తప్పి కన్నులొట్టబోయినట్టు బయటపడ్డాడు. కవిత లాంటి వాళ్ళు బతికిపోయారు. ఇక జగన్ వంతు ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.